అంటే ఒక పారలోగ్రామ్ తీసుకుంటాను నేను, చూడండి ఇలాగ. పారలోగ్రామ్ లాగా ఉంది అది. ఎస్ సార్. ఇప్పుడు వీటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆరిజిన్ అవ్వాలి కాబట్టి ఒక వెర్టెక్స్ నేను ఆరిజిన్ అనుకుంటాను. ఇవి లైన్స్ కాబట్టి లైన్స్ కింద తీసుకుంటాను, చూడండి. ఇప్పుడు దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నేను ఆరిజిన్ అని తీసుకుంటాను. అలా తీసుకుంటే ఖచ్చితంగా రెండు లైన్లు ఇవే కదా అయి ఉండాలి, ఎడ్జసెంట్ సైడ్స్ ఇవేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి, అంతే. ఇది రెండే కదా అవ్వాలి. ఏ అనుకోండి ఏమండి. తర్వాత ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి ఏమండి. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్నల్స్. వాడు ఇచ్చిన డయాగ్నల్ కూడా ఏబి అనుకోండి. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పి అనుకోండి. అర్థమవుతుందా? ఏమందామంటే ఇటు ఓఏసిబి, ఓఏసిబి బిఏ ప్యారలోగ్రామ్ అని చెప్పి తీసుకుని నెక్స్ట్ అండ్ వాడు ఇచ్చిన లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం ఓఏ బార్ ఓబి బార్ అనుకుందాం. ఓకేనా? ఓఏ లైన్ ఏమో 4x + 5y = 0, ఈక్వేషన్ 1 అనండి. ఓబి లైన్ ఏమో మరి ఎడ్జసెంట్ సైడ్స్ అన్నాడు కదా, అవునా? ఓబి లైన్ ఏమవుతుంది? 7x + 2y = 0. ఇది ఈక్వేషన్ 2 అన్న. ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? చూడండి. అలాగే డయాగ్నల్ ని the equation of the diagonal AB line. ఈ AB లైన్ మనం వడిచింది తీసుకుందాం. ఏమి చూడండి, 11x + 7y - 9 = 0. ఇది ఈక్వేషన్ 3 అని అంటే ఏమండి. ఇప్పుడు చూడండి, ఈ 1 2 సాల్వ్ చేస్తే ఈ పాయింట్ వస్తుంది, అవునా? సాల్వింగ్ 1 and 2, solving lines 1 and 2, the solving equations 1 and 2, we get O = 0, 0. అంతేనా? ఇప్పుడు 1 3 సాల్వ్ చేసాం అనుకోండి. 1 3 సాల్వ్ చేస్తే 1 3 అంటే ఏంటి? ఓఏని ఏబిని సాల్వ్ చేస్తే ఏ వస్తుందమ్మా? సాల్వింగ్ 1 and 3 we get ఏ. ఇప్పుడు 1 and 3 సాల్వ్ చేయాలంటే మనం ఆ మెథడ్లోకి వెళ్ళిపోదాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా వెళ్ళిపోదాం. 5 7 0 -9 4 11 5 7 x by 1 x by -45 - 0 y by 0 + 36 1 by 28 - 55 ఏనమ్మా? by -45 = y by 36 = 1 by ఇది ఎంత అవుతుంది? 27 అయినా మైనస్
x equal to -45 by -27, y equal to Sir, clarity నేర్చుకో. -27. ఏమండి చూడండి మైనస్ మైనస్ క్యాన్సిల్. 9 ఇందులో 5 times, 9 ఇందులో 3 times, 9 ఇందులో 4 times, 9 ఇందులో 3 times. అంటే x ఈక్వల్ టు 5/3 వస్తుంది, y ఈక్వల్ టు -4/3 వస్తుందండి. Yes, sir. అంటే ఇప్పుడు a ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5/3 కామా -4/3 సార్. అంతేనండి. నెక్స్ట్ 2, 3 సాల్వ్ చేసాం అనుకోండి. 2 అంటే OB, 3 అంటే AB. సాల్వ్ చేస్తే B వస్తుందా? Yes, sir. మళ్ళీ సాల్వింగ్ 2 and 3. we get B. 2 and 3 సాల్వ్ చేయడం అంటే 2 ఇక్కడ 7 0 -9 7 11 2 7. x by -18 - 0 equal to y by 0 plus 63 equal to 1 by 49 - 22 కదండి. అంటే x by Yes, -18 equal to y by 63 equal to 1 by 27 అవుతుంది. x equal to -18/27, y equal to 63/27. 9 3s are 9 7s are 9 3s are 9 2s are. -2/3 7/3 వస్తుందమ్మా? Yes, sir. yes, therefore b equal to ఏమని వచ్చినట్టు -2/3, 7/3. ఏమండి ఇప్పుడు ఒక పని చేయండి, ఇది ఏకి బికి మిడ్ పాయింట్ అవుతుందండి, అంతే కదా? Yes, sir. let p equal to p with the point of intersection of two diagonals OC line, AB line. Then p equal to midpoint of AB అవుతుందమ్మా? Yes, sir. midpoint of AB అంతే, AB లైన్ కాదు అనుకుంటే AB యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది? 5/3 - 2/3/2 ఒకటి, -4/3 + 7/3/2 ఒకటి. అంటే ఇది 3/3 అంటే 1 అవుతుంది. 3/3/2 ఇదేమవుతుంది? 3/3/2 ఏనా? Yes, sir. 1/2, 1/2 వచ్చిందమ్మా. నాకు ఇంక ఈక్వేషన్స్ కావాలి నాకు. Diagonal దే remaining sides equations కావాలి సార్. అంటే ఏం కావాలి ఇంకా? OC ఈక్వేషన్ కావాలి, AC ఈక్వేషన్ కావాలి, అంతేగా? BC కూడా కావాలి సార్. BC కూడా కావాలి. Yes, sir.
సార్ parallelogram లో diagonals perpendicular సార్ కాదు కాదు అంతే perpendicular అయితే perpendicular and passing through the point తో OC ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సార్ అలాగే చేస్తాం ఇప్పుడు ఓసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా ఓపీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం అన్నా ఒకటేగా ఎస్ సార్ అంటే ఓపీ స్లోప్ 1 వస్తుంది ఇప్పుడు ఓసీ కావాలంటే ఓ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి y మైనస్ 0 ఈక్వల్ టు ఓపీ స్లోప్ ఇంటూ x మైనస్ 0 వస్తుంది అన్నమాట అర్థమవుతుంది ఎస్ ఏసీ ఓబీ సరే చూడండి పి ఈక్వల్ ఎంత అని వచ్చిందండి నెక్స్ట్ ఏంటంటే స్లోప్ ఆఫ్ ఓపీ బార్ స్లోప్ ఆఫ్ ఓపీ బార్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 మైనస్ 0 బై 1/2 మైనస్ 0 అంటే 1/2 బై 1/2 అంటే 1 కదండి ఎస్ సార్ ఇప్పుడు ఓపీ బార్ స్లోప్ అన్న ఓసీ బార్ స్లోప్ అన్న ఒకటేగా ఎస్ సార్ that is slope of OC line equal to 1. Next, the equation of OC line is y minus y1 equal to m into x minus x1. ఇక్కడ x1 y1 ఏమవుతుంది o అనే ఆరిజిన్ అనే ఎస్ సార్ అంటే y మైనస్ 0 ఈక్వల్ టు 1 ఇంటూ x మైనస్ 0 అంటే సింపుల్గా ఏం చెప్పచ్చు మనం ఇంకోటి ఇలా కూడా అక్కర్లేదు y ఈక్వల్ టు mx కదా ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్ అంటే y ఈక్వల్ టు 1 ఇంటూ x గా ఎస్ సార్ అది రాసేనా ఎస్ సార్ y ఈక్వల్ టు mx y ఈక్వల్ టు 1 ఇంటూ x అంటే x మైనస్ y ఈక్వల్ టు 0 ఇది ఓసీ లైన్ ఈక్వేషన్ అర్థమవుతుందండి అంటే x ఈక్వల్ టు y చెప్పాలంటే ఇది ఓసీ లైన్ ఈక్వేషన్ ఇంకా మనకు ఇంకే లైన్ కావాలి ఓసీ లైన్ వచ్చింది ఓఏ లైన్ వచ్చింది ఓబి ఉంది డయాగ్నల్ వన్ ఆఫ్ ది డయాగ్నల్ వాడు ఇచ్చేసాడు ఇంకేం ఇచ్చాడు సార్ బీసీని ఏసీని కావాలి సార్ ఇంకా ఏమేం కావాలి బీసీ ఏసీ సార్ బీసీ ఏసీ కావాలి అంతే కదా సార్ చూడండి బీసీ కావాలంటే బీసీ ప్యారల్ టు ఎవరికి ప్యారల్ గా ఉంది ఏఓకేనా ఓఏకేనా ఎస్ సార్ అలాగే బీసీ ఓఏకి ప్యారల్ గా ఉంది బి అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది అంతే కదా మరి ఎస్ సార్ చూడండి సిన్స్ బీసీ లైన్ is parallel to OA కాబట్టి 4x plus 5y equal to 0 and passing through the point B minus 2/3 comma 7/3. So the equation of BC line is permanent parallel a into x minus x1 plus b into y minus y1 equal to 0 కదండి yes ఇది x1 ఇది y1 ఇది a ఇది b అంటే 4 into x plus 2/3 plus 5 into y minus 7/3 equal to 0 ఇది సింప్లిఫై చేస్తే చూడండి 3 LCM అవుతుంది 3 ని LCM చేసి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తాను ఓకేనా అర్థమవుతుందా మీకు yes అంటే 3x plus 2/3 వస్తుంది 5 into 3y minus 7/3 వస్తుంది ఈ 3 ని ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోతుంది అర్థమైందా yes sir ఈసారి 4 తో మల్టిప్లై చేసుకోండి దీన్ని 12x plus 8 అంతేనా yes
ఇదేమవుతుంది 15y minus 35 అనే ఇప్పుడు చూడండి 12x plus 15y minus 28 వస్తుందమ్మే 27 ఏమో కదా Yes, sir. 27. 4x plus 5y minus 9 వచ్చిందని ఆన్సర్ వచ్చింది కదా అంతే. ఎస్ సార్. నెక్స్ట్ ఈసారి బీసీ అయిపోయింది, ఇంకేం కావాలి మనకి? ఏసీ కావాలి కదా. Yes, sir. ఎస్ సార్. ఏసీ లైన్ ఈజ్ ప్యారలల్ టు ఎవరు ప్యారలల్ ఉంది? ఓబీకి. ఓబీ అంటే ఎవరు? 7x plus 2y. and passing through the point ఏది 5/3 minus 4/3. The equation of AC line is ఇదేమవుతుంది? A into x minus x1 minus plus b into y minus y1 equal to 0. అంటే A అంటే ఎంత? 7. 7, sir. into x minus 5/3 plus 2 into y plus 4/3 equal to 0. 7 into 3x minus 5 plus 2 into 3y plus 4 equal to 0. 21x minus 35 plus 6y plus 8 equal to 0. 21x plus 6y minus 27 equal to 0. 3 తో డివైడ్ చేస్తే 7x plus 2y minus 9 equal to 0 వచ్చిందండి. అంతే. Yes, sir. అంతేనమ్మా. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు తర్వాత క్వశ్చన్? ఇన్సెంట్ Find out చేయబట్టలేదు, sir. అంటే ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుని చేసుకోవడమే. చూడండి Sir, formula use చేసి చేయొచ్చు కదా సార్. ఏ ఫార్ములా? ax1 plus bx2 plus cx3 by a plus b plus c. మరి ఆ ఫార్ములా రాస్తాం, ఇంకేంటి అమ్మా, అదే చేస్తాం. వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటున్నారు కదా సార్. ఇవి పాయింట్లు ఫైండ్ అవుట్ చేయాలి కదా, మరి ఎస్ సార్. ఎగ్జాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదమ్మా. చూడండి Yes. ఇది చాలా ఇంపార్టెంట్ 7 మార్కులకి. ఫస్ట్ సొల్యూషన్ గివెన్ లైన్ సార్. ఏబి బార్, బీసీ బార్, సిఏ బార్. ఏబి బార్ అంటే x plus 1 equal to 0. 1. 3x minus 4y minus 5 equal to 0. Equation 2. 5x plus 12y minus 27. 5x plus 12y minus 27 equal to 0. This is equation 3. ఇప్పుడు చూడండి, సాల్వింగ్ 1 and 2 చేస్తే b వస్తుంది. From 1, x equal to minus 1 is substituted in equation 2. అప్పుడు ఏమొస్తున్నామా? -1 రాస్తే 3 into -1 minus 4y minus 5 equal to 0. అంటే 4y equal to -3 minus 5 అంటే 8 కదమ్మా, -8 ఏనమ్మా. ఎస్ సార్. Yes, sir. y equal to -2. therefore b equal to ఏమని వచ్చింది నాకు? -1 -2. అండి నెక్స్ట్ సాల్వింగ్ 2 and 3 we get c అండి. Yes, sir. -4 12 -5 -27
3 5 minus 4 12 x y 1 x by 108 అవుతుందమ్మా ఇది ప్లస్ 60 అవుతుందమ్మా ఇది y by minus 25 plus 81 1 by 36 plus 20 అవుతుందమ్మా x Yes, by sir. 168 y by ఎంత అవుతుంది 56 ఏనా Yes, sir. 56 x equal to 168 by 56 3 times పోదామా y equal to 56 by 56 1 3 times కదా x equal to Yes. 3 y equal to 1 c equal to 3 comma 1 sorry solving 1 and 3 we get a అప్పుడు ఏమైనా వస్తుందమ్మా from 1 x equal to minus 1 is substituted in equation 3 we get ఏమైనా వస్తుంది 5 into minus 1 plus 12y minus 27 equal to 0 అంటే 12y ఇది ఎంత అవుతుంది minus 32 అమ్మా Yes, sir. 12y equal to 32 ఇది ఎటు కాకుండా వచ్చింది ఎటు కాకుండా వస్తుంది మనకి ఈ ఈక్వేషన్ అంతేనా కరెక్టేనా 5x ప్లస్ ఏనా Yes, sir. 5x plus 12y minus 27 equals to 0. సరే చూడండి మరి ఏం చేద్దాం 4 3 0 4 8 0 అంటే y ఈక్వల్ టు 8/3 వస్తున్నామా Yes, sir. -1, 8/3 అండి ఏమండి ఇటమ గాయత్రి పేపర్ తిప్పునా No, sir. Paper, sir. మా Paper, sir. అదే అదే తిప్పుతున్నావు ఏంటి Rough paper తీసాను, sir. ఆహా a -1, 8/3 b -1 -2 c ఏమని వచ్చింది 3, 1 ఏమా ఇటు కాకుండా ఏ ఎంతలా వచ్చింది టిఫిన్ పెట్టాను నన్ను అమ్మా Yes, sir. ఒకసారి 3లో రాయండి ఇది కరెక్ట్ అంటారా -5 -27 -32 అవుతుంది 8/3 2 కరెక్టే ఇప్పుడు ఏబి అంటే ఏ బిసి అంటే బి సి అంటే సి అబో ఇది ఏబి అంటే సి బిసి అంటే ఏ సిఏ అంటే బి అవునా Yes, sir. Yes, sir. అలా చాలండి ఇన్సెంటర్ మన ఇది అక్కర్లేదు ఇన్సెంటర్ అక్కర్లేదు అది ఇన్సెంటర్ మన రాయక్కర్లేదు అంటే ఏ ఈక్వల్ టు బీసీ బీసీ అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి రూట్ బీసీ అంటే ఫార్ములా రాయాలి అక్కర్లేదు కదా అక్కర్లేదు, sir. That, అంటే 3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 + 2 హోల్ స్క్వేర్ అంటే రూట్ 4 స్క్వేర్ అంటే 16 3 స్క్వేర్ అంటే 9 అంటే రూట్ 25 అంటే 5 వచ్చిందమ్మా ఏ తర్వాత బి ఈక్వల్ టు సిఏ దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ సిఏ అంటే 3 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - 8/3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 16 ప్లస్ ఇది 3 - 8 అంటే ఎంత 5 అంటే 25/9 ఏనా yes, sir. Yes, sir. ఇది 69 144 144 + 25 అంటే 169 169/9 వస్తుంది
అంటే 13/3 కదా 13/3 సార్. C ఈక్వల్ టు AB స్క్వేర్ ఆఫ్ AB అంటే -1 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 8/3 + 2 హోల్ స్క్వేర్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇదేమవుతుంది 3 8 6 6 + 8 ఎంత 14 14/3 హోల్ స్క్వేర్ అంటే 14/3గా. ఎస్ సార్. ఏ అంటే ఏమొచ్చింది? x1 y1 x2 y2 x3 y3. The incenter of triangle ABC is I equal to formula ఏమవుతుంది? ax1 + bx2 + cx3 C/A + C, AY1 + BY2 + CY3/A + B + C సార్. వెరీ గుడ్. cy3/a + b + సార్ క్లారిటీ లేదు సార్ స్క్రీన్. లేదా అది క్లారిటీగా ఉందమ్మా, చూడండి ఒకసారి. ఎస్ సార్, ఇప్పుడు వచ్చింది సార్. a అంటే 5 అండి. 5 × x1 అంటే -1, b అంటే 13/3, 13/3 × x2 అంటే -1, c అంటే 14/3 అండి, x3 అంటే 3 బై a + b + c అంటే 5 + 13/3 + 14/3. ఏమండి? నెక్స్ట్ 5 × y1 అంటే 8/3 ప్లస్ 13/3 × y2 అంటే -2 ప్లస్ 14/3 × y3 అంటే 1 బై 5 + 13/3 + 14/3. ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఈ రెండు సింప్లిఫై చేస్తే ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఇది 13 అవుతుంది, ఇదేమో 42 అవుతుంది, అంటే 29/3 వస్తుంది అనుకుందా, అవునా? ఎస్ సార్. అయితే అది సేమ్ చేసేసుకున్నాం, మీకు అందుకని ఏం చేస్తాం. ఇక్కడ మాత్రం క్యాన్సిల్ అయిపోతాయమ్మా. 13 + 14 అంటే 27, 27/3 అంటే ఎంత 9 కదా. ఎస్ సార్. ఎస్ సార్. లేదు మాకు ఎందుకు సార్ ఇలాగ ఇబ్బంది, మేము ఎల్సిఎం చేసుకుంటాం న్యూమరేటర్ డినామినేటర్లో 3 క్యాన్సిల్ అయిపోతాయి అనుకుంటే అలా చేయొచ్చు. అయితే ఎల్సిఎం చేసేయండి, 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఎల్సిఎం 3 అవుతుంది న్యూమరేటర్లో. ఇది ఏమవుతుంది? -15 అవుతుంది, -15 అవుతుంది, +12 అవుతుంది, +42 అవుతుంది, అంతేనా? Yes, sir. బై ఇదేమవుతుంది? 15 + 13 + 14/3 సార్. 15 + 13 + 14/3 ఇదేమవుతుంది న్యూమరేటర్లో? ఎన్ని 3 ఉన్నాయండి అబ్బా? ఇక్కడ అన్ని 3 ఉన్నాయి, గొడవ లేని పని అది. సర్లే చూడండి, 40 - 26 14/3 సార్. 3 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఇది ఏమవుతుంది? -28 అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. +42 అంటే 14 కదమ్మా. ఎస్ సార్. 13 - 39 40 42 అవుతుంది ఇది. ఎస్ సార్. ఇదేమవుతుంది? 26 అయితే 14 అంటే 28/40 42 ఏనా? ఎస్ ఎస్ సార్. సార్. 14 3 0 14 2 0 14 3 0 అంటే 1/3, 2/3 వచ్చిందమ్మా. ఎస్ సార్. మన ఎంత వాయిగొట్టేసాడు ఇది సమ్ము, ఆ ఫ్రాక్షన్ రావడం వల్ల, లేకపోతే చాలా ఈజీగా వచ్చేది సమ్ అది. తర్వాత సమ్ చూడండి. చాలా ఇంపార్టెంట్, ప్రత్యేకంగా మళ్ళీ పెట్టట్లేదు నేను స్టార్ మార్కులు, దాని ముందే పెట్టేసాను నేను అనుకుంది. 6th క్వశ్చన్ మొత్తాన్ని పెట్టాం, అర్థమవుతుందా? ఎస్ సార్. గివెన్ లైన్ సార్, మళ్ళీ ABBCCA అనుకోండి, మళ్ళీ ఇది ఏకంగా రూట్లో ఇచ్చాడు, ఇర్రేషనల్ దాంట్లో ఇచ్చాడు ఏకంగా. AB
x plus y minus 7 equal to 0. BC, x minus y plus 1 equal to 0. CA, x minus 3y plus 5 equal to 0. 1, 2, 3. Solving 1 and 2. You get B. 1 plus 2 చేయండి. 2 క్యాన్సిల్ అయిపోతాయి. రాసిన డైరెక్ట్గానా? Yes, sir. Yes, sir. 2 క్యాన్సిల్ అయిపోతే 2x minus 6 equal to 0. అంటే 2x equal to 6, x equal to 3 అవుతుందా? Yes, sir. Yes, sir. అర్థమైందా? Yes, Yes, sir. sir. ముందు పేపర్ మీరు తీసుకున్నారు కదా అది దీని ముందు Yes, sir. ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 2 we get x equal to 3 వచ్చింది కాబట్టి 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 minus y plus 1 equal to 0, y equal to 4 అని వచ్చిందండి. అర్థమైందండి? Yes, sir. తర్వాత సాల్వింగ్ 2 and 3 we get C. 2 and 3 సాల్వ్ చేయాలంటే 3 minus 2 చేసేయండి. 3 minus 2 చేద్దాం, అలా లేదా చేద్దాం, లేదా సాల్వింగ్ చేద్దాం. Yes, sir. Yes, sir. 3y plus 5 equal to 0, x minus y plus 1 equal to 0, minus plus minus, రెండు cancel, minus 2y plus 4 equal to 0, 2y equal to 4, y equal to 2. Is substituted in equation 2. We get x minus 2 plus 1 equal to 0, x minus 1 equal to 0, x equal to 1. Therefore, C equal to 1, 2. అర్థమైందా? Yes, sir. Yes, sir. Solving 1 and 3. We get A. 3 minus 1 implies x minus 3y plus 5 equal to 0, x plus y minus 7 equal to 0, minus minus plus minus 4y na the plus 12y kada equal to 0 అంటే 4y equal to 12, y equal to 3 వస్తున్నామా? He is Yes, sir. substituted in equation 1. We get x plus 3 minus 7 equal to 0, x minus 4 equal to 0, x equal to 4 వచ్చినాము. ఈ చిత్రం చూడండి, అక్కడక్కడ తిరిగి మొత్తం వాల్యూస్ అని 1 2 1 2 ఇంకోటి ఏది పాయింట్ 1 2 ఒకటే అక్కడ బి పాయింట్ రాయలేదు నేను. బి ఈక్వల్ టు 1, 4 3, 4. ఇదేమో 4, 3 వచ్చింది. ఏది? Yes, sir. ఏ Yes, sir. చూడండి, ఈ రెండు రివర్స్ అవ్వలేదు. ఇది ఎక్కడ పర్పెండిక్యులర్ ఏమో ఇది Yes, sir. రైట్ యాంగిల్. సరే చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అది ఇటమే ఆ స్లోప్లు కట్టండమ్మా. ఫస్ట్ దానికి సెకండ్ దానికి స్లోప్ పెడితే ప్రోడక్ట్ ఆఫ్ ది స్లోప్ -1 అవ్వట్లేదు అక్కడ. మాట వినిపిస్తుందని అది Yes, sir. Yes, sir. మరి మాట్లాడరేటమ్మా. అది పర్పెండిక్యులర్ ట్రయాంగిల్. Yes, sir.
A equal to BC. That equal to square root of BC అంటే 3 minus 1 whole square plus 4 minus 2 whole square. 3 minus 1 అంటే 2, 2 square అంటే 4, 4 minus 2 అంటే 2, 2 square అంటే 4, root 8 అవుతుందండి. అవునా? అంటే దీన్ని మనం 2 root 2 కింద రాసుకోవచ్చు. మళ్ళీ యూనిట్స్ ఎన్ని ఎందుకు లేము. B equal to CA. That equal to square root of CA అంటే 4 minus 1 whole square plus 3 minus 2 whole square. 4 minus 1 అంటే 3, 3 square అంటే 9, 3 minus 1 అంటే 3 minus 2 అంటే 1, 1 square అంటే 1. అంటే రూట్ 10 అవుతుందండి ఇది. Yes, sir. C equal to AB. That equal to square root of AB అంటే 4 minus 3 whole square plus 3 minus 4 whole square. అంటే ఇది 1 plus 1 అంటే రూట్ 2 అవుతుందమ్మా. Yes, sir. మీరు స్టెప్ బై Yes, స్టెప్ నేను ఇక్కడ రాస్తాను, స్టెప్ బై స్టెప్ రాసుకోండి. ఈక్వల్ కదా ఈక్వల్ పెట్టు ఇది. Yes, sir. మళ్ళీ ఇప్పుడు ఏబిసి మళ్ళీ రాసుకోవాలి. A 4,3 3,4 1,2 4,3 3,4 1,2. ఇప్పుడు ఈసారి ద ఇన్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC is I equal to ఫార్ములా ఏంటి? AX1 plus BX plus CX3 by A plus C. AY1 plus BY2 plus CY3 by A plus B plus C, sir. అంతేనమ్మా. A plus B plus దట్ ఈక్వల్ టు A అంటే ఎంత? రూట్ 8 అంటే 2 root 2. 2 root 2 into X1 అంటే 4 plus B అంటే ఎంత? రూట్ 10. X2 అంటే 3 ప్లస్ C అంటే ఎంత? రూట్ 2 బై 2 root 2 plus root 10 plus root 2, comma 2 root 2 into 3 plus root 10 into 4 plus root 2 into 2 by 2 root 2 plus root 10 plus root 2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి. చూడండి ఇక్కడ మనం ఇది ఏమవుద్ది? 8 root 2 అవుతుంది. 3 root 10 అయింది, రూట్ 2 అయింది. ఇప్పుడు చూడండి 2 root 2 plus root 2 అంటే 3 root 2 ఏనా? Yes, sir. Yes, sir. 8 root 2 plus root 2 అంటే 9 root 2 ఏనా? Yes, sir. 9 root 2 plus 3 root 10 by ఇదేమవుద్ది? 3 root 2 plus root 10 కదా అవుతుంది. Yes, sir. 6 root 2 plus 2 root 2 అంటే 8 root 2 ఏనమ్మా? Yes, sir. Yes, sir. అర్థమవుతుందమ్మా? Yes, Yes, sir. sir. ప్లస్ ఇదేమో 4 root 10 by 3 root 2 plus root 10. plus root 10, sir. ఇప్పుడు దీంట్లో 3 కామన్ తీసాం అనుకోండి, న్యూమరేటర్ లో 3 root 2 plus root 10 కదా అవుతుంది. Yes, బై sir. 3 root 2 plus root 10 ఈ రెండు క్యాన్సిల్. మరి ఇక్కడ ఇది మాత్రం తేవాలి కాదు. చూడండి ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీయించారంటారా? 4, sir. 4 with 2 common dates, sir. 4 కామన్ తీయచ్చు, రూట్ 2 కూడా కామన్ తీయచ్చు కదమ్మా. Sir. Yes, sir. ఇంకేముంటది ఇక్కడ? 2 ఉంటుంది 2. ప్లస్ రూట్ 5 అని ఉంటుంది Yes, sir. బై ఇక్కడ ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ రూట్ 2 ఒకటే కామన్ తీయగలం అంతేగా. Yes, sir. రూట్ 2 ఇంటూ 3 ప్లస్ రూట్ 5 Root 10. మళ్ళీ 3 మైనస్ రూట్ 5 తో చేసాం అనుకోండి. ఇది 3, 4 into 2 plus root by 3 plus root 5 into 3 minus root 5 తో రేషనలైజేషన్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుందంటే
3 comma 4 into 2 plus root 5 into 3 minus root 5 by a square minus b square అంటే 3 square minus root 5 whole square. Square root cancel. 3 ఇది మల్టిప్లై చేయండి, మొత్తం మల్టిప్లై చేయండి. 4 into 3 2s are 6 minus 2 root 5 plus 3 root 5 minus 5 వస్తుందమ్మా Yes, Yes, sir. by 9 minus 5. 3 comma 4 into 6 minus 5 అంటే 1 plus root 5 by 4. 4 క్యాన్సిల్ అయిపోతే వచ్చిందమ్మా ఆన్సర్. Yes, sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ చూడండి. ఒక పని చేయండి అమ్మా, మీరు ఏం చేస్తారంటే అమ్మనా చూడండి, ఇప్పుడు నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను. ఇది 7th సొల్యూషన్. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఏమంటానంటే ఇదేదో లైన్ 1 అంటాను, ఇది 2 అంటాను, ఇది 3 అంటాను. ఇప్పుడు వాడు ఇచ్చిన లైన్ ఏమని చెప్పాలి, నేను ఆర్థో సెంటర్ ద్వారా పాస్ అవుతుందని చెప్పాలి, అంతే కదా. Yes, sir. చూడండి, గివెన్ లైన్ సార్ అని చెప్పి ముందు వాడు ఇచ్చింది తీసుకుంటాను. గివెన్ లైన్ సార్ ఏమి ఇచ్చాడు వాడు, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండి. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనండి. అలాగే పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3 అండి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ లైన్ వాడు ఇచ్చిన లైన్ అని ప్రూవ్ చేస్తే సరిపోద్దా నాకు? Yes, sir. ఎందుకు అలాగా? కేవలం యాటిట్యూడే కదా ఆర్థో సెంటర్ ద్వారా పాస్ అయ్యేది, అవునా? Yes, sir. Yes, sir. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన లైన్ యాటిట్యూడ్ అని చెప్తే సరిపోద్దా? Yes, sir. అర్థమైందమ్మా మీకు? Yes, sir. Sir. వాడు ఇచ్చిన లైన్ యాటిట్యూడ్ అని నేను ప్రూవ్ చేశానంటే ఖచ్చితంగా యాటిట్యూడ్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది? Artho center, sir. ఆర్థో సెంటర్ ద్వారా పాస్ అవుతుంది. కాబట్టి వాడు ఇచ్చిన లైన్ ఆర్థో సెంటర్ ద్వారా పాస్ అవుతుందని చెప్తాను అనమాట. అర్థమవుతుంది? ఇచ్చిన లైన్ ని నేను ఆర్థో సెంటర్ ద్వారా పాస్ అవుతున్నాను డైరెక్ట్ గా చెప్పకుండా నేను ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నానంటే ఆర్థో సెంటర్ ద్వారా పాస్ అయ్యే లైన్ వాడు ఇచ్చిన లైన్ అవుతుందని చెప్తున్నాను. అర్థమైందా మీకు? Yes, sir. కాబట్టి చూడండి, ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఈ లైన్ ఏం చేస్తుంది, 1,3 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అవుతుందా లేదా? Yes. Yes, sir. కాబట్టి చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది point of intersection of the lines 1 and 3 is మనకి ఏమవుతుంది, L1 plus lambda into L2 కదా. Yes, sir. Yes, sir. ఇది ఒక పని చేయండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, కరెక్ట్గా లైన్ లెక్కగా ఉంటుంది. ఎందుకంటే వాడు ఇచ్చిన ఆన్సర్ రావాలంటే ఆ విధంగా అనుకోవాలి, తప్పదు మరి. ఎందుకంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఎందులో ఉంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిని ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ కదా. మనం ఇది 3 అని తీసుకుంటే పిఎక్స్ ప్లస్ క్యూవై ప్లస్ ఆర్ లో వచ్చేది, అది నాకు అక్కర్లేదు కదా. మీకు అర్థమైందే? Yes, sir. Yes, sir. Yes. ఇది 3 అనుకోండి, ఇది 2 అనుకోండి. 1 and 2 ఈజ్ మన ఫార్ములా ఏమవుతుంది, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అంటే మరి ఎల్ ఏం అనుకోలేదు కదా ఇక్కడ నేను. Yes, sir. ఇంటూ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0. Yes. Yes, sir. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనుకోండి, వేర్ లాంబ్డా ఈజ్ ఏ పారామీటర్. ఇప్పుడు ఇది జనరల్ ఫామ్ లో వచ్చేలా చూసుకోండి. అంటే ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ కామన్ తీస్తే ఏ ప్లస్ ఎల్ లాంబ్డా ఇంటూ ఎక్స్ అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. అలాగే వై కామన్ తీస్తే బి ప్లస్ ఎం లాంబ్డా ఇంటూ వై M అవుతుంది. lambda. ఎన్ లాంబ్డా Yes, ఈక్వల్ టు 0, అంతేగా. Yes, sir. ఇప్పుడు ఈ లైన్ ఈ 3 అనే లైన్ కి ఎలా ఉంది, Perpendicular, sir. కాబట్టి స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 ఈక్వేట్ చేయొచ్చు, లేదంటే a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ టు 0 కదా, అవునా? Yes, sir. Since it is
perpendicular to the line 3, then మనం ఏం చెప్తాం, దీని యొక్క ఎక్స్ కోషంట్ ఇంటూ దీని యొక్క ఎక్స్ కోషంట్ ప్లస్ దీని యొక్క ఎక్స్ కోషంట్ ఇంటూ దీని యొక్క వై కోషంట్ ఇంటూ దీని యొక్క వై కోషంట్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. a1 a2 ప్లస్ b1 b2 ఈక్వల్ టు 0 కదా. Yes, sir. Yes, sir. రాసినా Yes, sir. p ఇంటూ a ప్లస్ l లాంబ్డా ప్లస్ q ఇంటూ b ప్లస్ m లాంబ్డా ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ మళ్ళీ ఇందులో నుంచి లాంబ్డా ఫైండ్ అవుట్ చేయాలి నేను. చూడండి, pa ప్లస్ pl లాంబ్డా ప్లస్ ub ప్లస్ um లాంబ్డా ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు ఇక్కడ లాంబ్డా కావాలి కాబట్టి లాంబ్డా కామన్ తీస్తే pl ప్లస్ qm అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. ఈక్వల్ ఇది బయటకు పంపించేస్తే మైనస్ pa ప్లస్ qb అవుతుంది. దీని నుండి లాంబ్డా ఫైండ్ అవుట్ చేయండి. లాంబ్డా ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ ap, వాడు ఆన్సర్ అలా ఇచ్చాడు కాబట్టి ఏపీ అని రాస్తున్నాను, ప్లస్ bq అని ఇచ్చాడే bq, అవునా, బై ప్లస్ mq అన్నాడు, lp ప్లస్ mq. వాడు ఇచ్చినట్టు రాసానమ్మా, అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు కావాలంటే ఎక్కడే రాసుకోవచ్చు, అలాగే అర్థమవుతుందా. Yes, sir. ఇది ఈక్వేషన్ 4 లో రాయండి. ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 4 వి గెట్, అప్పుడు ఏమవుతుంది, ax ప్లస్ by ప్లస్ c లాంబ్డా అంటే ap ప్లస్ bq బై lp ప్లస్ mq ఇంటూ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 అయినా. Yes, sir. దీని నుండి ఇది గడత దాటించండి. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు ap ప్లస్ bq బై lp ప్లస్ mq ఇంటూ lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 n అంతే. ఇప్పుడు ఇది ఇలాగా దీని అలా ఉంచేయండి. ఏపీ ప్లస్ బీక్యూ ఎలా తీసుకొచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, ax ప్లస్ by ప్లస్ c బై ఏపీ ప్లస్ బీక్యూ అవుతుందండి, ఈక్వల్ టు lx ప్లస్ my ప్లస్ n బై lp ప్లస్ mq అవుతుందండి. Yes, sir. Sir. Yes, sir. ఇప్పుడు ఈ లైన్ ఏంటి, యాల్టిట్యూడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. Yes, sir. కాబట్టి యాల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఖచ్చితంగా దేని ద్వారా పాస్ అవుతుంది, ఆర్ధ సెంటర్ ద్వారా పాస్ అవుతుంది, అవునా. Yes, sir. Yes, sir. Since the altitude is, ఇంకొకటి అక్కడ ఏడి యాల్టిట్యూడ్ అని తీసుకున్నాం, ఏ ద్వారా పాస్ అవుతుంది అంతే. The altitude is passes through the center of the triangle. So the line, ఏంటా లైన్, ax ప్లస్ by ప్లస్ c బై ఏపీ ప్లస్ bq అంటే ఈక్వల్ టు lx ప్లస్ my ప్లస్ n బై lp ప్లస్ mq అవుతుందండి. Yes, sir. the other center of the triangle. అర్థమైందమ్మా. తర్వాత క్వశ్చన్ చదివి మీ మీద చెప్పండి. అది కూడా ఇదే మూలము. ద కార్టీజియన్ ఈక్వేషన్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ అని చెప్పి ఇచ్చాడు. u1 u2 u3 అని మనం తీసుకోవాలి, జనరల్ గా ఇచ్చేసాడు. r1 r ప్లస్ లో 1 2 3 తీసుకోమంటున్నాడు, ఏమంటే. అయితే సో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ a అండ్ బైసెక్ట్ ది సైడ్ bc బార్ ఈజ్, అంటే ఇదే కదా వస్తుంది, ఇదేగా ఇలాగే కదా వస్తుంది, అంటే మీడియన్ ఫార్ములా కదా, అది మీడియనే కదా. Yes, sir. Yes, sir. ఇంకోటి ఏంటంటే పాసింగ్ త్రూ ఏ అండ్ బైసెక్ట్ ది లైన్ బీసీ బార్ అంటే మనం ఏం చేస్తామంటే పాసింగ్ త్రూ ఏ అంటే ముందు వాడు ఇచ్చిన లైన్ ఏబీ బార్ బీసీ బార్ సిఏ బార్ అనుకుంటాం అమ్మాయి, అలా అనుకున్న తర్వాత అలాగే ఇవ్వలేదమ్మా.
ఇది వరుస ఇచ్చేసాడు చూడండి, బీసీ బార్ సిఏ బార్ ఏబీ బార్ ఇచ్చాడు, అలాగే తీసుకోవాలి మనం కూడా. ఎస్ సార్. U1 అంటే బీసీ అని తీసుకోవాలి మనం, Yes, sir. U2 అంటే సిఏ అని తీసుకోవాలి, U3 అంటే ఏబి అని తీసుకోవాలి. అమ్మా చూడండి, 8th సొల్యూషన్ లో వాడు ఏమని ఇచ్చాడు, యూఆర్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చాడు, అవునా? కాబట్టి గివెన్ the sides of a triangle are given, the sides of a triangle are ఏమని తీసుకోవాలి, ముందు ఏం తీసుకోమన్నాడు, ఏ సైడ్ తీసుకోమన్నాడమ్మా, బీసీ. ఎస్ సార్. అడేమో లైన్ అంటాడు, ఇక్కడేమో మనమేమో సైడ్ కింద కనబడుతుంది ఇది బీసీ. అంటే ఇక్కడ ఆర్ ప్లస్ లో 1 రాసుకోండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. ఎస్ సార్. సిఏ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. తర్వాత ఏబి a3x ప్లస్ b3y ప్లస్ c3 ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇప్పుడు అది ఏమంటాడు, ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఏ అంటున్నాడు. పాసింగ్ త్రూ ఏ అంటే ఏ అనే పాయింట్ కావాలా నాకు, ఎస్ సార్. కానీ మనం ఏ ఫైండ్ చేసాం. ఇప్పుడు చూడండి, వాడు అన్నది ఏంటంటే, ఇప్పుడు ఏబిసి ఇచ్చాడండి ఇలాగా, వాడు ఏమంటున్నాడు, పాసింగ్ త్రూ ఏ అండ్ బైసెక్టింగ్ ది సైడ్ బీసీ బార్ అంటాడు. పాసింగ్ త్రూ ఏ అండ్ బైసెక్టింగ్ ది సైడ్ బీసీ బార్. అర్థమైందా? ఏ ద్వారా పాస్ అవ్వాలంటే బీసీని బైసెక్ట్, వాయిస్ బ్రేక్. ఏ ద్వారా పాస్ అవ్వాలంటే బీసీని బైసెక్ట్ చేయాలి. అయిపోయి పర్టికులర్ అయ్యకూడదు, ఇది మీడియన్ అవుతుంది, అవునా? Yes. ఎస్ సార్. ఇప్పుడు ఏ అనేది ఏమవుతుందంటే, ఇక్కడ బీసీ అంటే U1 కదా, Sir. Yes, ఎస్ sir. సార్. U1 ఈక్వల్ టు సిఏ అంటే U2 ఈక్వల్ టు ఏబి అంటే U3 ఈక్వల్ టు బీసీ అంటే U1, సిఏ అంటే U2, ఏబి అంటే U3. ఇప్పుడు యూ కావాలంటే ఏ కావాలంటే దాని అర్థం ఏంటి, U2 U3 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఎస్ సార్. గమనిస్తే ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అయ్యే లైనే కదా అది బైసెక్ట్ చేసే లైన్. చూడండి, here A is the point of intersection of the lines U2 equal to 0 and U2 equal to 0 and U3 equal to 0 అండి. Yes, sir. Yes, sir. ఇప్పుడు చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ఏ కావాలంటే ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద్వారా పాస్ అయ్యే లైనే కదా, కాబట్టి U2 ప్లస్ లాంబ్డా ఇంటూ U3 అవుతుందా. Yes, sir. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ ఏ ఈజ్ ఏమవుతుంది, U2 ప్లస్ లాంబ్డా ఇంటూ U3 ఈక్వల్ టు 0, వేర్ లాంబ్డా ఈజ్ ఏ పారామీటర్. అంటే U2 అంటే ఏం రాసుకోవచ్చు, ఒక్క నిమిషం, A2x plus B2y plus C2 equals to 0. ఒక్క నిమిషం. చూడండి, A2x ప్లస్ B2y ప్లస్ C2 ప్లస్ లాంబ్డా ఇంటూ A3x ప్లస్ B3y ప్లస్ C3 ఈక్వల్ టు 0 అవుతుందండి. Y plus C2. Yes, sir. ఇది ఈక్వేషన్ మరి జనరల్ ఫామ్ లో మార్చండి, మారిస్తే A2 ప్లస్ A3 లాంబ్డా ఇంటూ x B2 ప్లస్ లాంబ్డా ఇంటూ y అయినా C2 ప్లస్ C3 లాంబ్డా ఈక్వల్ టు 0 అయినా. ఎస్ సార్. Yes, sir. ఏమండి
వీడు ఏమంటాడు చూడండి. సో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసెస్ త్రూ ఏ అండ్ బైసెక్టింగ్ ది బీసీ బార్ అంటున్నాడు. బీసీ బార్ ని బైసెక్ట్ చేయాలట, ఏ ద్వారా పాస్ అవ్వాలట. ఇప్పుడు ఒకవేళ ఏ ద్వారా పాస్ అవ్వాలి, బీసీని బైసెక్ట్ చేయాలి అన్నాడు. బైసెక్ట్ చేయాలి అన్నాడు. బైసెక్ట్ సైడ్ బీసీ బార్ అన్నాడు. బీసీ బార్ బైసెక్ట్ చేస్తే చిన్న లాజిక్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, ఇఫ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ఇది, ఇట్ ఈస్ ప్యారలల్ టు దేనికి అనుకుంటున్నాం మనం, దీనికి అనుకుంటున్నాం. ఇదంటే ఏంటి ఈక్వేషన్, a1x ప్లస్ b1 ప్లస్ c1 ఈక్వల్ టు అంటే ఒకటి ఇక్కడ కార్టీజియన్ ఫామ్ అన్నాడు కదా. కార్టీజియన్ ఫామ్ అంటే దాని యొక్క నార్మల్ అనేది ప్యారల్ గా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అది అంతే. చూడండి ఇదిగోండి, ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఇదండి, లైన్ ఈక్వేషన్ ఇదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అనే లైన్ ఉంది. దీని యొక్క డిఆర్స్ ఏమవుతాయి, a1 b1 c1 అయినా. అప్పుడు మీకు ఏమని చెప్పాను, ఇది లైన్ యొక్క డిఆర్స్ కాదు, లైన్ యొక్క నార్మల్ యొక్క డిఆర్స్. అలా చెప్పకూడదు. ఇది ప్లేన్ అయితే నార్మల్ వస్తుంది కానీ లైన్ నార్మల్ రాదు, తప్పు. సరే మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తానండి. అది ఇది ప్యారలల్ టు దీనికి ప్యారలల్ అనుకున్నానమ్మా. అప్పుడు ఏమవుతుందమ్మా, దెన్ మన కండిషన్ ఏంటి, స్లోప్స్ ఈక్వల్ అవ్వాలి కదా. దీని యొక్క స్లోప్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ఈక్వల్ టు మైనస్ a1 బై b1 అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డయాగ్రామ్ కూడా వేసుకోకండి, చెప్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a టు b1 ప్లస్ a3 b1 లాంబ్డా ఈక్వల్ టు a1 b2 ప్లస్ a1 b3 లాంబ్డా. ఏమండి, ఇప్పుడు దీన్ని ఇలాగే తీసుకురండి. అంటే a2 b1 మైనస్ a1 b2 ఈక్వల్ టు దీనిలో తీసుకొస్తే a1 b3 లాంబ్డా మైనస్ a3 b1 లాంబ్డా. లాంబ్డా కామన్ తీయండి, a2 b1 మైనస్ a1 b2 ఈక్వల్ టు లాంబ్డా కామన్ తీస్తే a1 b3 మైనస్ a3 b1 వస్తుందండి. లాంబ్డా ఈక్వల్ టు a2 b1 మైనస్ a1 b2 బై a1 b3 మైనస్ a3 b1. ఇప్పుడు తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో రాసేయండి. ఈ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. అప్పుడు ఏమవుతుందంటే ఈక్వేషన్ 1 లో రాస్తే a2x ప్లస్ b2y ప్లస్ c2 ప్లస్ లాంబ్డా అంటే a2 b1 మైనస్ a1 b2 బై a1 b3 మైనస్ a3 b1 ఇంటూ a3x ప్లస్ b3y ప్లస్ c3 ఈక్వల్ టు 0. అంతేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, u3 బై a3 b1 మైనస్ a1 b3 అయినా u3 బై కదా. చూడండి ఒకసారి ఇది గడతాడించండి.
a2x plus b2y plus c2 equal to minus of a2 b1 minus a1 b2 by a1 b3 minus a3 b1 into a3x plus b3y plus c3 equal to 0 అని వస్తుందండి. Yes, sir. Yes. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇది మైనస్ తో లోపల మల్టిప్లై చేసేయండి, చేసేసి దాన్ని ఇలా తీసుకొచ్చేయండి. ఎందుకు వస్తుంది సార్? ఆల్రెడీ ఈక్వల్స్ టు రాసాను కదా సార్. అమ్మమ్మ 0 ఎస్. లేదంటే ఇంకో విధంగా చెప్పచ్చు. ఇదంతా కొట్టుపడండి, కొట్టుపడేసి సింపుల్ గా ఏం చేస్తారండి మీరు, ఇది u2 అనుకోండి, వాడు భుజమంతా u2 u3 లోనే కదా ఉంది. u2 ప్లస్ Yes, sir. a2 b1 మైనస్ a1 b2 బై a1 b3 మైనస్ a3 b1 ఇంటూ u3 అనా ఈక్వల్ టు 0. Yes, sir. u2 ఈక్వల్ టు ఇది గడ దాటించండి, మైనస్ ఆఫ్ a2 b1 మైనస్ a1 b2 బై a1 b3 మైనస్ a3 b1 ఇంటూ u3. ఇప్పుడు ఇక్కడ చూడండి, మైనస్ తో మల్టిప్లై చేసేయండి, u2 బై ఇది మైనస్ తో మల్టిప్లై చేసి ఇలా పంపించండి. అలా రాసానా? ఎస్ సార్. Sir. లేదా ఇంకో స్టెప్ వేద్దాం అండి, మరి ఏం చేస్తాం. a1 b2 మైనస్ a2 b1 బై a1 b3 మైనస్ a3 b1 ఇంటూ u3. ఇది ఇలాగా అది అలా ఉంచండి, ఉంచేస్తే u2 బై a1 b2 మైనస్ a2 b1 కదండి, Yes, sir. u3 బై a1 b3 మైనస్ a3 b1 అనేమా? Yes, sir. అంతే. సార్ క్వశ్చన్ లో u3 బై a3 b1 మైనస్ a1 b3 అని ఇచ్చారు సార్. చంద్రరావు పేపర్ మైక్ చూసుకో. a3 b1 మైనస్ a3 ఇచ్చాడా? ఎస్ సార్. a2 b1 u2 కరెక్ట్ గానే వస్తుంది సార్, u3 డినామినేటర్ మారింది సార్. u2 డినామినేటర్ కరెక్ట్ గానే వస్తుంది సార్. a2 b1 మైనస్ a1 b3 a2 b1 మైనస్ a1 b2 అది ప్రింటింగ్ మిస్టేక్ అమ్మా. a3 b1 మైనస్ a1 b3 అలాగే a2 b1 మైనస్ a1 b2 అర్థమవుతుంది బాబు, అది ప్రింటింగ్ మిస్టేక్. అది u2 బై ఇది ఏం చేయొచ్చు అంటే a1 మైనస్ a2 b1 కదా, అలాగే a1 b3 మైనస్ a3 b2 కరెక్ట్, a1 b3 మైనస్ a3 b1 ఇదే కరెక్ట్ అంతే. ఎస్ సార్. ఓకే సార్. ఎస్ సార్. అంతే, ఇదే కరెక్ట్. ఎస్ సార్. లేదు ఇందులో కూడా మైనస్ కామన్ తీసుకుని ఇక్కడ మైనస్ కామన్ తీసుకుని a2 b1 మైనస్ a1 b2 a3 b1 మైనస్ a1 b3 అలాగైనా రాసుకోవచ్చు. లేదా u2 బై ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకోండి, a2 b1 మైనస్ a1 b2 వస్తుంది ఈక్వల్ టు u3 బై ఇక్కడ మైనస్ కామన్ తీసాను అనుకోండి, లేదంటే ఆ మైనస్ దీంతో మల్టిప్లై చేస్తాను అనుకోండి, a3 b1 మైనస్ a1 b3 అవుతుందిగా. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అమ్మా, అది ఏమా? ఎస్ సార్. ఎస్ సార్. అట్లాంటి కండిషన్ మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను, బీసీ ఏమా? ఎస్ సార్. Yes, sir. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అమ్మ ఒకటి ఉందమ్మా, చాలా Yes, sir. ఇంపార్టెంట్. Yes, sir. Yes, sir. చాలా ఇంపార్టెంట్ సార్ అది. సర్కమ్ సెంటర్ అనుకుంటా, ఓకేనా? ఇన్ సెంటర్ సార్. ఇన్ సెంటర్ చాలా ఇంపార్టెంట్ సమ్ ఇది. ఫైండ్ ది ఇన్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అని చెప్పించాడు, అదే కదండి. ఎస్ Yes, సార్. sir. చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చిన మెథడ్ నేను చెప్పట్లేదు, మనం జనరల్ మెథడ్ లోనే చేసుకుంటాం. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే వాడు ఇచ్చింది యాంగిల్ ప్రకారం చూసుకోవాలి, అర్థమవుతుందా? Yes, sir. మనం మామూలు జనరల్ మెథడ్ చేసుకుందాం, ఈజీగా అయిపోతుంది ఇన్ సెంటర్ కాబట్టి. ఎగ్జాంపుల్ 5 పేజ్ నెంబర్ 74.
గివెన్ లైన్ సార్. లైన్ సార్ ఏమన్నాడు? సైడ్స్ లేదా గివెన్ లైన్ సార్ అంతే, పైన పర్లేదు. ఏబి అనుకోండి, ఎంత y ఈక్వల్ టు √3x అని ఇచ్చాడు. అంటే దాన్ని మనం √3x మైనస్ y ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చుగా, లేదంటే y ఈక్వల్ టు √3x అని తీసుకున్నా పర్లేదు, మీరు మీ ఇష్టం. ఎస్ సార్. ఎస్ సార్. √3x ఉంచేద్దాం. ఈక్వేషన్ 1 అంటే bc బార్ y ఈక్వల్ టు మైనస్ √3x, ఇది ఈక్వేషన్ 2. ca బార్ y ఈక్వల్ టు 3, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు సాల్వింగ్ 1 and 2 we get b. మరి రెండు సాల్వ్ చేస్తే నాకు ఏమైనా వస్తుంది చెప్పండి. చూడండి, ఈ రెండు సాల్వ్ చేయడం అంటే 1 and 2ని 1 ఈక్వల్ టు 2ఏగా, ఎందుకంటే LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వల్ చేసుకుంటే √3x ఈక్వల్ టు మైనస్ √3x అనే. ఎస్ సార్. అంటే ఇలా తీసుకొస్తే 2√3x ఈక్వల్ టు 0 అయినా, ఎస్ సార్. x ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0 అంటే y కూడా 0 కదా. ఎస్ సార్. ఎందుకు అలా 0 అయిపోయాయంటే కాన్స్టెంట్ లేదు కదమ్మా. ఎస్ సార్. సార్ y ఈక్వల్స్ టు mx ఫార్మ్ లో కూడా ఉంది కదా సార్. అలా వెరీ గుడ్ సార్. అమ్మా. రీజన్ రాసేయచ్చు కదా సార్ అలా డైరెక్ట్ గా. ఇప్పుడు 1 and 2 having no constant, so b equal to 0, 1, 0, 0. మీరు రీజన్ రాయకుండా 0, 0 రాసుకున్నా నష్టమేం లేదు. అర్థమవుతుందా? ఈక్వేషన్స్ 1 and 2 no constant, so b equal to 0, 0. Next, solving 2 and 3 we get c. 2 and 3 అంటే from 3 y equal to 3 is substituted in equation 2 we get, అప్పుడు ఏమవుతుంది? 3 ఈక్వల్ టు మైనస్ √3x ఏనమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. √3 ఇందులో √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు మైనస్ √3 కదా. ఎస్ సార్. ఎస్. c ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ √3, 3 అవుతుంది. సాల్వింగ్ 1 and 3 we get a. From 3 y equal to 3 is substituted in equation 1 we get, అప్పుడు ఏమైనా వస్తుంది? 3 ఈక్వల్ టు √3x, √3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు √3 అంటే మనకి ఏమైనా వస్తుంది? ఏ అనే పాయింట్ √3, 3 సార్. సమ్ ఇంపార్టెంట్ అంటే ఏ √3, 3 వచ్చింది, ఏ √3, 3 వచ్చింది. b 0, 0. c 3, √3, 3 సార్. a ఈక్వల్ టు bc. bc డిస్టెన్స్ అంటే స్క్వేర్ ఆఫ్ మైనస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే √12 వస్తుందండి. √12 సార్. ఎస్ సార్. అంటే 4√2 అంటే 2√2 కాదు కదా, 2√3. ఎస్ సార్. d ఈక్వల్ టు ca. ca అంటే ఇంకోటి చెప్పనండి, ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోతుందండి. చూడండి ఒకసారి, b ఈక్వల్ టు ca అంటే ఈ రెండుకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. √3 ప్లస్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. 2√3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 12గా. ఎస్ సార్. c ఈక్వల్ టు ab అంటే ఇది కూడా
√3 minus 0 whole square plus 3 minus 0 whole square. ఇది కూడా ఏమవుతుంది 3 plus 9 అంటే √12 అవుతుంది. Therefore AB equal to BC equal to CA. Therefore triangle ABC is an equilateral triangle. Triangle. సార్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి సెంట్రాయిడ్ ఫార్ములా వేసుకుంటే వచ్చేది కదా సార్. ఈక్వలేటర్ ట్రయాంగిల్ లో సెంట్రాయిడ్ ఇవన్నీ కోయిన్సిడ్ అవుతాయి కాబట్టి సో incenter I equal to centroid of triangle ABC. The formula x1 plus x2 plus x3 by 3 ఫార్ములా వేయాలా డైరెక్ట్ వేసాను సార్. వేసేనా ఇది కూడా లేదు ఇక్కడ x1 plus x2 అమ్మాయి వేసాను సార్. x1 y1 x2 y2 x3 by 3 √3 √3 minus plus 3 √3 by 3 సార్. 3 plus 0 plus g3 by 3 0,2 సార్. 0 by 3 6 by 3 0,2 వస్తుందమ్మా ఏమా ఎస్ సార్. ఎస్ సార్.